తమిళనాడు రాజకీయాల్లో జయలలిత తనదైన ముద్ర వేశారు. అయితే జయలలిత ప్రస్థానం మాత్రం చాలా మందికి స్ఫూర్తిదాయకం. మైసూరులో జన్మించిన జయలలిత అసలు పేరు కోమలవల్లి. కానీ రిజిస్టర్లో మాత్రం జయలలితగానే పేరును ఎంటర్ చేయించారు. ఆమె తల్లి మాత్రం ముద్దుగా జయలలితను అమ్ము అని పిలుచుకునేది. తల్లి బలవంతంపై సినీ రంగ ప్రవేశం చేసిన జయలలిత తొలి చిత్రంగా 1961లో మాజీ ప్రధాని విపి గిరి తనయుడు నిర్మించిన ఇంగ్లీష్ మూవీ ఎపిస్లేలో నటించారు. తర్వాత 1962లో మన్మౌజీ అనే హిందీ చిత్రంలో నటించారు. తర్వాత 1964లో కన్నడ సినిమాలో యాక్ట్ చేశారు. తమిళంలోకి మాత్రం 1965లో వెన్నెర ఆడే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఇలా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ సినిమాలతో సహా దాదాపు 140 సినిమాల్లో యాక్ట్ చేశారు. 1961 నుండి 80 వరకు లీడింగ్ హీరోయిన్ గా రాణించారు. తమిళ సీనియర్ దివంగత హీరో ఎంజి రామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రి అయినప్పుడు 1982లో జయలలితను రాజకీయాల్లోకి పరిచయం చేశారు. ఫిబ్రవరి 24, 1948న అప్పటి మైసూరు రాష్ట్రంలోని పాండవపుర తాలూకా మేలుకోటేలో జయరాం, వేదవల్లి దంపతులకు జన్మించింది. తల్లి ఒక తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ వంశానికి చెందింది. జయలలిత అసలు పేరు కోమలవల్లి. అది ఆమె అవ్వగారి పేరు. బ్రాహ్మణ సంప్రదాయాన్ని అనుసరించి ఆమెకు 2 పేర్లు పెట్టారు. జయలలిత అనే రెండో పేరును పాఠశాలలో చేర్చేటప్పుడు నమోదు చేశారు. కుటుంబ పరిస్థితుల వల్ల ఈమె తల్లి బలవంతంతో తన 15వ ఏట సినిమా రంగంలో ప్రవేశించింది. కథానాయకుని కథ, మనుషులు మమతలు, ఆమె ఎవరు, ఆస్తిపరులు, కన్నెపిల్ల, గూఢాచారి 116, నవరాత్రి, గోపాలుడు భూపాలుడు, చిక్కడు దొరకడు, ధనమే ప్రపంచలీల, నువ్వే, బ్రహ్మచారి, సుఖదుఖాలు, అదృష్టవంతులు, కోయంబత్తూరు ఖైదీ, తిక్క శంకరయ్య, దోపిడి దొంగలు, నిలువు దోపిడి, పెళ్లంటే భయం, పోస్ట్ మ్యాన్ రాజు, బాగ్దాద్ గజదొంగ, శ్రీరామ కథ, ఆదర్శ కుటుంబం, కథానాయకుడు, కదలడు వదలడు, కొండవీటి సింహం, పంచకళ్యాణి దొంగల రాణి, ఆలీబాబా 40 దొంగలు, కోటీశ్వరుడు, గండికోట రహస్యం, మేమే మొనగాళ్లం, శ్రీకృష్ణ విజయం, శ్రీకృష్ణ సత్య, భార్య బిడ్డలు, డాక్టర్ బాబు, దేవుడమ్మ, దేవుడు చేసిన మనుషులు, లోకం చుట్టిన వీరుడు, ప్రేమలు పెళ్లిళ్ళు ఇలాంటి చాలా సినిమాల్లో ఆవిడ యాక్ట్ చేశారు. జయలలిత తొలి సినిమా చిన్నడగొంబే కన్నడ చిత్రము పెద్ద హిట్ అయింది. ఈమె తొలి తెలుగు సినిమా మనుషులు మమతలు ఈమెను పెద్ద తారాస్థాయికి తీసుకెళ్లింది. 1972లో తమిళనాడు ప్రభుత్వము జయలలితను కళేమామణి పురస్కారంతో సత్కరించింది.